ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రెస్టేజ్ కంపెనీ నుండి 2 బర్నర్స్ గ్యాస్ స్టవ్ అనేది అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అంతకన్నా ముందు ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు. ఇది మేము బై చేసుకొని వచ్చిందే. ఇది చాలా మంచి రేంజ్‌లోనైతే బై చేసాం. 2500కో, 600కో అరౌండ్ ఆ ప్రైస్‌లోనైతే ఇది ఉంటది మార్కెట్‌లో గానీ, అమెజాన్‌లో గానీ. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను. వెంటనే వెళ్ళైతే గ్రాబ్ చేయండి. చూడండి ఈ పైన కూడా రాశాడు ప్రైస్ అనేది. అదిగో 2644 అని. మనం బై చేసినోడైతే 2500 అయితే ఉందన్నమాట. అయితే ఇదిగోండి, మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. కళాయికి గానీ, లేదంటే ఎలక్ట్రిక్ స్టవ్, అంటే అన్నిటితో పోల్చుకుని ఇదే బెస్ట్ అన్నట్టు చూపెట్టాడు. పైన కుక్కర్స్ ఉన్నాయి. ఎటువంటి దానికైనా మనమైతే ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్నది 2 బర్నర్స్. దీంట్లో 3 బర్నర్స్ ఉంటుంది, 4 బర్నర్స్ కూడా ఉంటాయి. బర్నర్ అంటే అక్కడ ఇవి ఉంటాయి కదా, 2 అనేసి ఉన్నాయి మనకి గ్యాస్ స్టవ్. మనం స్టవ్ వెలిగించుకుంటాం కదా, వాటిని బర్నర్స్ అనేది అంటారు. అలాంటివి మేము 2, మా ఇంటికైతే 2 సరిపోతాయి. ఎవరికైనా లేదు మాకు ఎక్కువ కుకింగ్ ఉంటుంది అనుకుంటే మీరు 3 బర్నర్స్ది కానీ 4 బర్నర్స్ది కానీ ఆర్డర్ అయితే చేసుకోండి. ఎక్కువ బర్నర్స్ ఉంటే గ్యాస్ కూడా స్పీడ్గా అయితే అయిపోద్ది. 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూశారు కదా, మొత్తం అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. చాలా మంచి డిజైన్తోని, మంచి క్వాలిటీది అనమాట ప్రెస్టేజ్ అనేది. లేదు మా బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది అనుకుంటే ప్రెస్టేజ్ అనే కాదు, బటర్ఫ్లై బాగుంటుంది, ప్రెస్టేజ్ బాగుంటుంది. ఇంకా ఈ 2 కంపెనీలు అయితే బాగుంటాయి అనేది నాకు తెలుసు. లైట్ అయితే ఆఫ్ చేసా, ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ బర్నర్ వెలిగించాను కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నది పెద్దది అనమాట, హై ఫ్లేమ్. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. రైట్ సైడ్ ఉన్నదేమో లో ఫ్లేమ్ అనమాట, అంటే కొంచెం తక్కువగా ఉంటుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎక్కువ ఏదైనా వండుకోవాలి, ఫాస్ట్గా అవ్వాలనుకుంటే హై ఫ్లేమ్ మీద వండుకోండి. ఇటువైపు ఏమో రైట్ సైడ్ ఉన్నది మీరేమో తక్కువ ఏది వండుకోవాలనుకుని వండుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, మేము యూజ్ చేస్తున్నాం. ఎక్సలెంట్గా ఉంది నిజంగా గ్యాస్ స్టవ్. మొత్తం బ్లాక్ కోటింగ్తో వస్తుంది, ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అండ్ ఏమైనా జిడ్డు ఎలాంటివి పట్టినా సరే మనం విమ్తో కానీ కోలిన్తో కానీ తుడుచుకుంటే ఎక్సలెంట్గా అయిపోతుంది. ఆల్రెడీ ఇది మేము బై చేసి చాలా అయిపోయింది, ఒక 3-4 మంత్స్ అయితే అవుతుంది. అప్పటి నుండి యూజ్ అయితే చేస్తున్నాం. చూడండి ఇప్పటికి కూడా కొత్తగానే ఉంది. ఏదో వీడియో తీసినట్టు చిన్న ధూళిలా పెడితే క్లాత్ తుడిచాను తప్ప మిగతా అంతా ఎక్సలెంట్. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెంటనే వెళ్ళైతే గ్రాబ్ అయితే చెయ్యండి. మీకు నార్మల్గా అయితే నేను కొన్నిదే ఉంది, లింక్ అయితే పైన పెట్టాను. కింద ఏం చేశానంటే 3 బర్నర్స్వి, 4 బర్నర్స్వి ఎక్కువ రేటింగ్స్ ఉన్న లింక్స్ అనేవి పెట్టాను. ఓకేనా. చూడండి ఇగండి, ఇలాగ మనం సిమ్లో పెట్టుకోవచ్చు. మీడియం ఉంటుంది, హై ఉంటుంది, తర్వాత ఏమో ఆఫ్ ఉంటుంది. ఓకేనా.